మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుని వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్లోని ఈటెల ఇంటి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక నీ ఏడుపై బీజేపీకి శాపమంటూ ఈటెలపై ఫ్లెక్సీల్లో పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. నేను బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భావన నుంచి బయటకు రావాలని సూచించారు. ఇక ఈటెలకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈటెలపై కొందరు దుష్ప్రచారంతో పాటు అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, ప్రజా సమస్యలపై పోటీ ఉండాలి కానీ వ్యక్తిగత హననం, దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది నేతలు మొగ రూపంలో పుట్టిన ఇలాంటి గాజులు వేసుకునే చెక్కలాగా మారారు. ఆ మాట అన్నందుకు కొంతమంది ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు క్షమించాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఇలాంటి గాజులు వేసుకొని చిల్లర రాజకీయాలకు వాళ్ళు నాంది పలుకుతున్నారు. మన రైతు భరోసా యాత్ర అద్భుతంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో గొప్ప ప్రజల మన్నలు పొందినటువంటి వ్యవస్థను చూసి తట్టుకోలేక కొంతమంది ఈటెల రాజేందర్ గారిని ఇట్లా రాజకీయ కార్నర్ చేసి ఆయన టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఆయనని ఏదో చేయాలని చూస్తున్నారు. మీ వల్ల కాదు. అసలు ఏమైతుందిరా మీ వల్ల ఏమైతుందిరా బాయ్? మీకు మొగతనం ఉంటే మీరు మొగ పుట్టుక పుడితే ఖచ్చితంగా రాజకీయంగా రండి, ఎదుర్కోండి, మీరు బయటకు వచ్చి రండి. నేను ఈ రూపంలో రాజేందర్ గారిని క్వశ్చన్ చేయండి. కానీ ఫ్లెక్సీలు వేసి ఏదో చేయాలని చెప్పేసి ఆ సూర్యుడిని అరచేతిని అడ్డుపెట్టి ఆపడం ఎంత కష్టమో ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా అనగదొక్కడం కూడా అంతే కష్టమని సందర్భంగా తెలియజేస్తాను. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, మనం చూస్తున్నాం ఈటెలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిచినాయి. బీజేపీలో ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మరి పోలీసుల విచారణలో ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పై వెలిసినటువంటి ఫ్లెక్సీలు ఈటెల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుని చేశారనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెడ్చల్ లోని ఈటెల రాజేందర్ ఇంటి వద్ద, అలాగే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లపై వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఏదైతే ఈ ఫ్లెక్సీలో ప్రధానంగా ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా కూడా అందులో రాస్తున్నటువంటి టెక్స్ట్ ని బట్టి అయితే మనకు అర్థమవుతోంది. ఇక నీ ఏడుపే బీజేపీకి శాపం అంటూ ఈటెలపై ఫ్లెక్సీలో పలు విమర్శలు ఎక్కుపెట్టారు. నేను బీసీ నాయకుడిని, నేను ప్రత్యామ్నాయం అనే భావన నుంచి బయటికి రావాలని సూచిస్తున్నటువంటి టెక్స్ట్ కూడా ఇందులో ఉంది. అయితే ఈటెలకు వ్యతిరేకంగా వెలిసినటువంటి ఫ్లెక్సీలో బీజేపీలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈటెలపై కావాలని కొందరు దుష్ప్రచారంతో పాటు అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. ఇక రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, ప్రజా సమస్యలపై పోటీ ఉండాలి కానీ వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇక మరోవైపు ఈ ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి ఏదైతే ఈటెల రాజేందర్ పై వెలిసినటువంటి ఫ్లెక్సీలను ఒకసారి ఏదైతే ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ ను చూస్తే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు ఓటమి అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా నా ఇమేజ్ తో గెలిచాను అని చెప్పడం రాజకీయ నైతికత కాదని ఫ్లెక్సీలో విమర్శించడం జరిగింది. అలాగే బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, మరోవైపు ఏదైతే ఈ లేఖను అంటే ఈ ఫ్లెక్సీలో ఈ విధంగా పెట్టడాన్ని కూడా ఏదైతే ఇటు బీజేపీ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి.
ఇక మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్ కు లభిస్తున్న ఆదరణ చూసి కడుపుమంట ఎందుకని చెప్పి కూడా ప్రశ్నించారు. మరోవైపు నేను బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భావన నుంచి బయటికి రావాలని ఈటలకు సూచిస్తూ ఫ్లెక్సీలో వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు, వాటి వెనుక ఉద్దేశం ఏమిటన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం మాత్రం బీజేపీ వర్గాల్లో చర్చకు పెద్ద ఎత్తున దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్. ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది నేతలు మొగ రూపంలో పుట్టిన ఇలాంటి గాజులు వేసుకునే చెక్కగాల్లాగా మారారు. ఆ మాట అన్నందుకు కొంతమంది ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు క్షమించాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి గాజులు వేసుకొని చిల్లర రాజకీయాలకు వాళ్ళు నాంది పలుకుతున్నారు. మన రైతు భరోసా యాత్ర అద్భుతంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, రామచంద్రరావు గారి రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో గొప్ప ప్రజల మన్నలు పొందినటువంటి వ్యవస్థను చూసి తట్టుకోలేక కొంతమంది ఈటెల రాజేందర్ గారిని ఇట్లా రాజకీయ కార్నర్ చేసి ఆయన టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఆయనని ఏదో చేయాలని చూస్తున్నారు. మీ వల్ల కాదు. అసలు ఏమైతుందిరా మీ వల్ల ఏమైతుందిరా భయ్? మీకు మొగతనం ఉంటే మీరు మొగ పుట్టుక పుడితే ఖచ్చితంగా రాజకీయంగా రండి, ఎదుర్కోండి, మీరు బయటకు వచ్చి రండి. నేను ఈ రూపంలో రాజేందర్ గారిని క్వశ్చన్ చేయండి. కానీ ఫ్లెక్సీలు వేసి ఇంకేదో చేయాలని చెప్పేసి ఆ సూర్యుడిని అరచేతుని అడ్డుపెట్టి ఆపడం ఎంత కష్టమో ఈటెల రాజేందర్ గారిని రాజకీయంగా అనగదొక్కడం కూడా అంతే కష్టమని సందర్భంగా తెలియజేస్తున్నాను.